బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని ఆయన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక సంస్థల రిజర్వేషన్ల ప్రక్రియలో భారీ లోపాలు జరిగాయంటూ కూడా ఈటెల ఫైర్ అయ్యారు. ఎవరిని మోసం చేయాలనే ఉద్దేశంతో రిజర్వేషన్లు ప్రకటించారంటూ ఈటెల సూటిగా ప్రశ్నించారు. 2 సంవత్సరాలుగా ఎన్నికలు లేక గ్రామాలు వల్లకాడుగా మారాయంటూ కూడా ఈటెల ఆరోపించారు. ప్రభుత్వం దీనిపై వెంటనే క్లారిటీ ఇవ్వాలంటూ కూడా ఆయన డిమాండ్ చేశారు. 42% రిజర్వేషన్లకు ఈటెల సంపూర్ణ మద్దతైతే ప్రకటించారు. రిజర్వేషన్లపై స్పష్టత వచ్చిన తర్వాతే గ్రామాల్లో లీడర్లు ఖర్చు చేయాలని కూడా ఆయన సూచించారు. దీంతో ఈటెల ఇంటి వద్ద ఆశావాహుల రద్దీ కూడా విపరీతంగా ఉంది. ఉదయం నుంచి కూడా ఈటెల వారితో కీలక చర్చలైతే జరుగుతున్నాయి. దీనికి సంబంధించి మనం బ్రేకింగ్ న్యూస్లో చూస్తున్నాం. పెంచితే న్యాయస్థానం తప్పు పట్టమనేటువంటి భావంతో పెట్టి సంతోషం, మేము దానికి ఏం వ్యతిరేకం లేదు. కానీ స్వయంగా ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ మంత్రులు ముగ్గురు, పొన్నం ప్రభాకర్ గారు, వారి సహచర మంత్రులు ఎవరు కూడా కోర్టుకు వెళ్ళకండి, సహకరించమనేటువంటి అప్పీల్ చేస్తున్నారు. నేను ఒకటే అంటున్నా, మీరు అన్ని సవ్యంగా చేసిన తర్వాత కోర్టుకు వెళ్తే వచ్చే నష్టం ఏంటి? మీరే అంటున్నారు ఎంపరికల్ డాటాని సేకరించామంటున్నారు, డెడికేటెడ్ కమిషన్ వేసామంటున్నారు, 2 సభలలో కౌన్సిల్లో కానీ అసెంబ్లీలో కానీ యునానిమస్ తీర్మానం చేసామంటున్నారు. ఇంత చేసి మీరు జీవో ఇచ్చిన తర్వాత ఎందుకు మీరు కోర్టుకు వెళ్ళొద్దని చెప్పి అంటున్నారు? దాన్ని బట్టి అర్థమవుతుంది, కోర్టుకు ఎవరు వెళ్ళినా కోర్టులో ఇది నిలవనటువంటి భయం మీరే వ్యక్తం చేస్తున్నప్పుడు ఎట్లా మీరు షెడ్యూల్ ప్రకటించారు? ఎవరిని మోసం చేస్తామని ప్రకటించారు? నిన్న ఖమ్మం జిల్లా నుంచి ఒక మంత్రి గారు, రెవెన్యూ మంత్రి గారు, కోర్టు డిసిషన్ తర్వాతనే మేము ఎన్నికల నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు. అంటే ఎక్కడో కాడ మీరు చేసింది తప్పనేటువంటి విషయం మీ అంతరాత్మకు తెలుసు. మరి ఇంత తెలిసిన తర్వాత కూడా ఇది కోర్టులో నిలవదని తెలిసిన తర్వాత, ఎవరు కోర్టుకు వెళ్ళొద్దని మీరు చెప్పిన తర్వాత, మీరు ఎలక్షన్ షెడ్యూల్ ప్రకటించిన తర్వాత ఈ రాష్ట్రంలో 1,12,000 మంది వార్డు మెంబర్లు, 1,12,000 మంది వార్డు మెంబర్లు, దాదాపు 12,765 మంది సర్పంచ్ పదవులు, 5,500 ఎంపీటీసీ దాదాపుగా అటు ఇటు, 600 పైచిలకు జెడ్పీటీసీలు. నేను అంటున్నా వీళ్ళందరూ దాదాపు 5 లక్షల మంది పోటీ చేయాలి. ప్రతి వార్డులో 2-3 పోటీ పడతారు, అంటే వాళ్ళు 3 లక్షల మంది అవుతారు. ప్రతి సర్పంచ్కి 2-3 పోటీ పడతారు, వాళ్ళు 50,000 మంది అవుతారు. ఎంపీటీసీలు కూడా అట్లే పోటీ పడతారు, వాళ్ళు 20,000-30,000 మంది అవుతారు. అంటే ఎన్ని లక్షల మంది గ్రామీణ ప్రాంతాల్లో పోటీ చేస్తున్నప్పుడు ఒక వార్డు మెంబర్ కూడా ఇంతో అంత ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది. మనం ఎంత చెప్పినా ఓటుకు నోటు ఇవ్వద్దు అని ఎంత చెప్పినప్పటికి కూడా, డబ్బులు ఖర్చు పెట్టద్దని చెప్పి స్టాట్యూటరీగా రాసి పెట్టినప్పటికి కూడా, ఎన్నికల నిబంధనలు ఉన్నప్పటికి కూడా, ఎన్నికల కమిషన్ ఫ్లెక్సీల మీద రాసి పెట్టినప్పటికి కూడా గ్రామీణ ప్రాంతాల్లో దావతులు కామన్ అవుతాయి. ఎన్నికల సమయంలో డబ్బులు ఖర్చు పెట్టడం కామన్ అవుతుంది. మా బాధలు ఏంటంటే, మీరు షెడ్యూల్ ప్రకటించి గ్రామీణ ప్రాంతాలలో ఎక్కడికక్కడ నేను వార్డు మెంబర్కి పోటీ చేయాలి, నేను సర్పంచ్కి పోటీ చేయాలి, నేను ఎంపీడీకి పోటీ చేయాలని చెప్పి అనుకుంటున్నారు. ఏం లేదా అని చెప్పి ఇప్పుడే కూర్చోబెట్టి దావతులు ఇచ్చే పరిస్థితికి వస్తే, డబ్బులన్నీ ఖర్చు పెట్టిన తర్వాత ఇవాళ అసలే దసరా పండుగ, అసలే బతుకమ్మ పండుగ, నిన్న మీరు షెడ్యూల్ ఇచ్చిండ్రు, నిన్న నుంచే ఉత్సాహం మొదలైంది. ఒకవేళ వీళ్ళు కనుక డబ్బులన్నీ ఖర్చు పెట్టుకునేది బాధ్యులు ఎవరు? మీ బాధ్యులు ఎవరు చెప్పండి. అందువల్ల దయచేసి మీరు ప్రభుత్వ పరంగా చెప్పాల్సింది ఏంటంటే, మీరే ప్రెస్ మీట్ పెట్టి మీకు 8వ తారీఖు వరకు కోర్టులో ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి కాబట్టి, కోర్టు డిసిషన్ వెలువరించిన తర్వాత ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాతనే మీరు ఎన్నికల సమాయత్తం కామని చెప్పాలి తప్ప
మీరు ఆదరాబాదగా ఇచ్చి వాళ్ళు అనుకుంటారు పాపం ఎన్నికల షెడ్యూల్ అంటేనే ఎన్నికలు డిక్లేర్ అయిపోయినాయి అని అంటున్నారు. ఇవాళ మొత్తం రిజర్వేషన్లు ఇది వచ్చింది అది వచ్చిందని చెప్పి ఆతృత పడుతుంది. కాబట్టి ప్రభుత్వం ఇంత పెద్ద గంభీరమైన విషయాన్ని బీహార్ ఏం జరిగిందో చూసిన తర్వాత, మహారాష్ట్రలో కూడా ఏం జరిగిందో చూసిన తర్వాత తెలంగాణ ప్రజానికాన్ని వంచకూడదని చెప్పి మనం చేస్తాం.